ముందే చెబుతున్నాను. ఎవరైతే లైఫ్‌లో బాగుపడాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. అసలు మనం డబ్బు విషయంలో ఎందుకు తప్పులు చేస్తా ఉంటాం? అసలు ఆలోచించకుండా ఎలా పడితే అలా డబ్బు మీద డెసిషన్స్ తీసుకొని మనం చాలా ప్రాబ్లమ్స్ కోరి తెచ్చుకుంటాం. సో, ఈ వీడియోలో నేను 5 సీక్రెట్ మనీ మైండ్ ట్రాప్స్ గురించి చెబుతాను. ఈ 5 సీక్రెట్స్ వల్ల మీరు నెక్స్ట్ టైమ్ మనీ ఎక్కడైనా ఖర్చు పెట్టే ముందు గాని, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే ముందు గాని, ఒక స్టెప్ ఆలోచించి మీరు డెసిషన్ తీసుకుంటారు. ఫస్ట్ వన్ యాంకరింగ్ ఎఫెక్ట్. మనం ఫస్ట్ ఏ ఫిగర్ అయితే వింటామో అదే మనకు యాంకర్ అవుతుంది. ఇది అర్థం అవ్వాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. మీరు ఒక షాపింగ్ మాల్‌కి వెళ్లారు. ఆ షాపింగ్ మాల్‌లో ఒక షర్ట్ చూసారు. ఆ షర్ట్ ప్రైస్ వచ్చేసరికి ఎంఆర్‌పి రూ. 2000 ఉంది. డిస్కౌంట్ వచ్చేసరికి రూ. 1000 ఉంది. ఇప్పుడు మీరు ఎలా థింక్ చేస్తారంటే, ఓహ్! ఇది చాలా చీప్‌గా ఉంది అనుకుంటారు. ఎందుకంటే రూ. 1000 తగ్గినాయి అనుకుంటారు. సో, ఇలాంటప్పుడు మీరేం చేస్తారంటే రియల్ వాల్యూ ఏంటో అనలైజ్ చేయండి. లైక్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు ఆ షర్ట్‌ని ఆన్‌లైన్‌లో చూడండి. ఆన్‌లైన్‌లో ఎంత ప్రైస్ ఉంది? బయట ఎంత ప్రైస్ ఉంది? అనేది కంపేర్ చేసుకోండి. సెకండ్ వన్ లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లుయెన్స్. ఇది మీ అందరికి తెలిసిందే. ఇన్‌కమ్ పెరుగుతా ఉంటే ఖర్చులు కూడా పెరుగుతాయి. మీకు సాలరీ హైక్ రాగానే మీ సాలరీ, మీ ఇన్‌కమ్ అనేది పెరగగానే మీరు ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏందంటే లగ్జరీకు షిఫ్ట్ అవ్వకుండా ఉండాలి. లైక్ లగ్జరీ ఐటెమ్స్ కొనడం గానీ, ఏదైనా కారు గావచ్చు, ఇల్లు గావచ్చు, లేకపోతే బ్రాండెడ్ ఐటెమ్స్ గానీ, బ్రాండెడ్ షర్ట్స్ గానీ, బ్రాండెడ్ క్లాత్స్ గానీ ఇలా కొనటం వల్ల మీకు ఏమీ యూజ్ ఉండదు. సో, మీరేం చేస్తారంటే మీ ఇన్‌కమ్ పెరిగిన వెంటనే ఫస్ట్ మీరు చేయాల్సింది సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్. థర్డ్ వన్ కన్ఫర్మేషన్ బయాస్. ఇది ఒక ట్రాప్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనకు నచ్చిన ఆప్షన్‌కి సరిపడే ఇన్ఫర్మేషన్ మాత్రం మనం యాక్సెప్ట్ చేస్తాం. లైక్ ఏదైనా స్టాక్ మార్కెట్ ఏదైనా మ్యూచువల్ ఫండ్ గురించి మీకు ఏదైనా రీల్స్ వచ్చినప్పుడు వాటిల్లో కొంచెం ఇన్ఫర్మేషనే ఉంటది. సో, వాళ్ళు ప్రాపర్‌గా ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయరు. సో, అది విన్నగానే మనం వచ్చేసరికి కొంచెం ఇన్ఫర్మేషన్‌తోనే మనం దేంట్లో పడితే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడతాం. సో, ఇదొక బిగ్గెస్ట్ ట్రాప్ అయితే. సో, ఇలాంటప్పుడే మీరు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్‌లో వినాలి. లైక్ ప్రాపర్‌గా రీసెర్చ్ చేసి మీరు ఎక్కడైనా డెసిషన్ తీసుకోండి. ఫోర్త్ వన్ సోషల్ ప్రూఫ్. వేరే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఏం చేస్తున్నారో మనం కూడా సేమ్ అది బ్లైండ్‌గా ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఒకడు క్రిప్టోలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. సో, మీకు గాని ఏం తెలియకుండా దాంట్లోకి నేను గాని ఇన్వెస్ట్ చేస్తానని దూకేయడం. సో, ఇక్కడ గాని మీరు ప్రాపర్‌గా రీసెర్చ్ చేసి డెసిషన్ తీసుకోవాలి. లాస్ట్ వన్ ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్. ఇదేంటంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కన్నా షార్ట్ టర్మ్ బెనిఫిట్స్‌కి మనం ఇష్టపడతాం. ఈఎంఐలో మీకు అవసరం లేని థింగ్స్ కొనడం, క్రెడిట్ కార్డ్‌ని మిస్‌యూజ్ చేయటం. సో, మనం డెసిషన్స్‌ని సైకాలజికల్‌గా అనలైజ్ చేసి అప్పుడు మనకి ఏం అవసరమో, ఏం అవసరం లేదో ప్రాపర్‌గా ఆలోచించి కొనాలి. ఏదో పక్కనోడు కొన్నాడు మనం గాని కొందాము అనే థాట్‌లో మీరు గాని వెళ్తే లాస్ట్‌కి మీకు మనీ అవసరమైనప్పుడు మీ దగ్గర రూపాయి గాని ఉండవు. సో, ఎలాంటి ట్రాప్‌లో పడకుండా మీరు గాని ప్రాపర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ గురించి, సేవింగ్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.